నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ చేసి ఇంకా ఉద్యోగం దొరక్క ఎదురు చూస్తున్నారా? లక్షలు ఖర్చు పెట్టి చదివి సరైన ఉద్యోగం లేక ఎంతోమంది యువత భవిష్యత్తు ఏ దిశలో వెళ్ళాలో తెలియక డౌట్ఫుల్గా కన్ఫ్యూజన్గా ఉన్నారు. మరి ఇలాంటి సమయాల్లోనే ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఒకటైన జపాన్ మరి ఇండియన్ స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్కి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తుంది. మరి దీనికి సరైన సమాధానం చెప్పడానికే ఈడీ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈడీ ప్లస్ తీసుకొచ్చినటువంటి జపాన్ జాబ్ గ్రాడ్యుయేట్స్ ప్రోగ్రామ్. ఇది ఓన్లీ స్టడీ ప్రోగ్రామే కాదు, కెరియర్ టెక్నాలజీ పాత్వే అంటున్నారు ఈడీ ప్లస్ కెరియర్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు. మరి ఈరోజు మనతో పాటు వెంకటరెడ్డి గారు ఉన్నారు. మరి దీనిపైన ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి అటు స్టూడెంట్స్కి ఇటు పేరెంట్స్కి కూడా ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిటీ చేసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంకటరెడ్డి గారితో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే అండి. ప్రెసెంట్ సార్, మరి జపాన్లో ఉన్నటువంటి డీటెయిల్ సెక్టార్స్ ఏమున్నాయి, మరి ఇంజనీర్స్కి ఎలా యూజ్ అవుతుంది ఇదంతా? ఇప్పుడు డీటెయిల్ సెక్టర్స్ అంటే అండి, ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, లేకపోతే డేటా సైన్స్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ, ఇలాంటి వాటిలో ప్రతి ఒక్క దాంట్లోనూ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయండి. వెన్ ఇట్ కమ్స్ టు ఈసీకి వచ్చేసే వాళ్ళకి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, తర్వాత చిప్ బిల్డింగ్ కానీ, లేకపోతే దే హ్యావ్ విఎల్ఎస్ఐ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, ఇలాంటి వాటిలో అన్నిటిలోనూ జాబ్స్ ఉన్నాయండి. మెకానికల్ వచ్చేసి ఇట్స్ అన్ బర్త్ ప్లేస్ అనుకోవచ్చు అండి. మనం యూ కెన్ నేమ్ టొయోటో ఆర్ మాజ్డా ఆర్ సుజుకి, ఇలాంటి మేజర్ కంపెనీస్ ఆర్ ఫ్రమ్ దేర్. ఓఈఎం ప్రొడక్ట్స్ అన్నీ మనకి అక్కడి నుంచే తయారవుతున్నాయండి. అండ్ అదే కాకుండా వెన్ ఇట్ కమ్స్ టు సివిల్ ఇంజనీరింగ్కి సైట్ ఇంజనీర్స్ కానీ, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కానీ, క్వాలిటీ కంట్రోల్ కానీ, క్వాలిటీ డిజైనింగ్ కానీ, తర్వాత అర్బన్ ప్లానింగ్ కానీ, బిల్డింగ్ ఆఫ్ స్మార్ట్ సిటీస్ కానీ, ఇలాంటి వాటిల్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది ఉంది. సో ఇలాంటి అన్నీ మన స్టూడెంట్ కెన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద థింగ్స్. కాకపోతే దే నీడ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ అనేది డే 1 నుంచి ఈడీ ప్లస్ విల్ బి ట్రైనింగ్. సో మళ్ళీ ఒకసారి మనం పేరెంట్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే, మరి జపాన్లో మన పిల్లలు సేఫ్గా ఎలా ఉంటుంది, సెక్యూరిటీ కంట్రీయా అనే ఆలోచనలు చాలా మందికే ఉంటాయి. మనం ఇందాక అనుకున్నట్టుగా ఒకసారి మరి దాని గురించి మనకు సంబంధించిన ఒక పాపులర్ పర్సన్ దే వెంట్ టు జపాన్ అండి. జపాన్కి వెళ్ళి అక్కడ ఉన్న స్థితులను అవగాహన చేసుకొని కొన్ని టీవీ షోస్లో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. జపాన్ వచ్చేసి ఈజ్ ద సేఫెస్ట్ కంట్రీ అండ్ వెల్కమింగ్ ఇండియన్స్ అండి. అండ్ మోస్ట్లీ వీ కెన్ సే అక్కడ ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి దే ఆర్ వెల్కమింగ్ ద యంగర్ జనరేషన్స్ ఆఫ్ ఇండియా. సో మోస్ట్లీ అక్కడ సేఫెస్ట్గా ఉన్న స్టూడెంట్స్, ఇప్పటికీ మా స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యి, ఈవెన్ గర్ల్స్ స్టూడెంట్స్ అండి, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద మేల్ స్టూడెంట్. మేల్ స్టూడెంట్ ఎలా అయినా వెళ్ళిపోతారు. బట్ వీ హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ గుంటూరు కానీ, లేకపోతే తమిళనాడు నుంచి కానీ, పూణే నుంచి కానీ, మా బెంగళూరు నుంచి కానీ, ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి కూడా వీ హ్యావ్ ఆల్మోస్ట్ అరౌండ్ 45 to 50% ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్ హూ ఆర్ డూయింగ్ జాబ్స్ అవుట్ దేర్, ఎస్పెషలీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్లో కూడా ఉంది. సో ఇలాంటి స్టూడెంట్స్ ఉన్న ప్లేస్ కాబట్టి ఇంతవరకు ఎప్పుడు రేసిజం లాంటి ఇష్యూస్ అనేది మనం ఏ రోజు మనం చూడలేదండి. బట్ ఇక్కడికి వచ్చేసి దే ఆర్ వెల్కమింగ్ అస్, దే ఆర్ గివింగ్ ఎన్ ఓపెన్ ఆర్మ్ టు అస్ అండి. అండ్ మన సినిమాలు కూడా వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. ఈడీ ప్లస్ ప్రోగ్రాంలో ఓన్లీ లాంగ్వేజ్ మాత్రమే ట్రైన్ చేస్తారా, లేదంటే స్కిల్స్ కానీ మరి వీటిని డెవలప్ చేయడం కూడా జరుగుతుందా? చాలా మందికి ఉన్న డౌట్ మెయిన్ ఇదేనండి. అసలు ఈడీ ప్లస్ అనేది వాట్ వీ డూ అంటే వీ డోంట్ ట్రైన్ ఓన్లీ లాంగ్వేజ్ అండి. సో అక్కడ ఉన్న కల్చరల్ డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆ కల్చరల్ డిఫరెన్స్ అనేది మనం నేర్చుకోకుండా మనం వెళ్తే అక్కడ చాలా ఇబ్బంది పడతాం. వెన్ ఇట్ కమ్స్ టు కల్చరల్ డిఫరెన్స్లో కూడా ఏంటంటే వాళ్ళ గ్రీటింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళతో ఏ విధంగా మనం గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళతో ఏ విధంగా మనం మాట్లాడాలి, లేకపోతే టీమ్ లంచ్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా వీ విల్ బీ టేకింగ్ కేర్. సరిగా పార్ట్ టైం జాబ్స్ గురించి మాట్లాడుకుంటే, మరి జపాన్లో చదువుకుంటూ ట్రైనింగ్లో ఉంటూ కూడా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా? అంటే జాబ్ ఇమ్మర్షన్ ప్రోగ్రాంలో కూడా మేమేం చేస్తున్నామంటే N5 N4 అనేది ఇండియాలో నేర్చుకున్న తర్వాత స్టూడెంట్ విల్ బీ గోయింగ్ టు జపాన్ ఫర్ N3 ప్రోగ్రామ్ అండి. N3 అనేది ఆల్మోస్ట్ 6 months to 8 months టైం పడుతుంది. ఈ 6 months to 8 monthsలో ఈ కెన్ ఏబుల్ టు వర్క్ ఆ పార్ట్ టైం అండి. ఆ పార్ట్ టైం చేసే టైంలో కూడా with his abilities and experience he can able to earn up to around 75,000 నుంచి 1,25,000 ఎర్న్ చేసే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ వర్క్ అనేది చిన్నదా పెద్దదా అనేది మనం చూసుకోకుండా వీ హ్యావ్ టు వర్క్ వెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ దట్ మేనర్. మనకి అక్కడ ఉన్న వర్క్ కల్చర్ కానీ వర్క్ సిస్టమ్స్ కానీ మనకు అర్థమవుతాయి. కాబట్టి వీ రికమెండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అండి.
మీరు చెప్పినటువంటి ఈడీ ప్లస్ ప్రోగ్రామ్ వల్ల సార్ మరి పిల్లల ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, మరి నెక్స్ట్ 5 years బేసిస్ ఎలా ఉండబోతుంది అంటే? నెక్స్ట్ 5 yearsలో ఎవరైతే స్టూడెంట్ నా దగ్గర జాయిన్ అయ్యారు, దే మైట్ బీ అన్ ఎంటర్ప్రనర్స్, దే మైట్ బీ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్స్ ఆఫ్ ద కంపెనీ, అండ్ దే కెన్ ఏబుల్ టు స్టార్ట్ దేర్ ఓన్ కంపెనీస్, ఆర్ దే కెన్ గో టు యుఎస్ ఆర్ యూకే ఆర్ ఎనీ అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి జాబులు చేసుకునే పరిస్థితి ఉంటుందండి. అండ్ బట్ వెన్ దే ఆర్ హ్యాబిటెడ్ ఫర్ జపనీస్ సిస్టమ్, అంటే వాళ్ళకి పంక్చువాలిటీ పెరుగుతుంది, తర్వాత వాళ్ళ వర్క్ కల్చర్ అనేది చాలా డెవలప్ అవుతుంది. ఇలాంటి ఇది మన స్టూడెంట్కి ఉన్నప్పుడు స్టూడెంట్ అనేది ప్రపంచంలో ఎక్కడైనా తను మంచి పొజిషన్లో సెటిల్ అవ్వగలిగే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితిలో నేను ఒకటి ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలనుకుంటున్నాను. మా స్టూడెంట్ ఒక అతను ఐఐటి ఖరగ్పూర్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత హీ హ్యాడ్ జాయిన్ విత్ అవర్ ప్రోగ్రామ్ అండి. ఆ ప్రోగ్రాంలో అతను జాయిన్ అయిన తర్వాత N3కి జపాన్కి వెళ్ళి జపాన్లో లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఈ వర్క్ ఫర్ సమ్ యానిమేజ్ కంపెనీ అండి. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, ఆఫ్టర్ 2 years తర్వాత హీ స్టార్టెడ్ హిస్ ఓన్ యానిమే కంపెనీ అండ్ హీ రేజ్డ్ ఫండింగ్ ఆఫ్ అరౌండ్ $30 million అండి. అంటే $30 million ఫండ్ రేజ్ చేశారంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కంపెనీ అనేది ప్రతి ఒక్కరు ఆలోచన. సో ఇలాంటిది మీకు వెరీ క్లియర్గా స్టూడెంట్స్కి కానీ పేరెంట్కి కానీ మీరు చెప్పేది ఏంటంటే మీ ఫ్యూచర్ అనేది సెక్యూర్డ్ పొజిషన్లో ఉంటుంది ఆఫ్టర్ 5 years కానీ, లేకపోతే ఆఫ్టర్ 3 years లేకపోతే 6 years. కానీ దట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ యువర్ ఐడియాస్, యువర్ ప్లానింగ్. ఇప్పుడు నేను ఓన్లీ నాకు ఒక 2 lakhs వస్తుంది, 2 lakhs శాలరీలోనే నేను బతకగలను అని అంటే మీకున్న ఎక్స్పీరియన్సెస్ లేదా మీకున్న ఐడియాస్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోగలిగితే, మీ ఓన్ కంపెనీని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మీరు మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు అనేది we can assure the parents and as well as you also within the 5 years. సార్ ఇంకా మన ఇండియాలో చూసుకుంటే 3 నుంచి 4 లక్షల వరకు శాలరీ సంపాదించడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మరి ఇక జపాన్లో ఎంతవరకు ఎర్నింగ్ పొటెన్షియల్ పొందగలరు అంటే? ఎర్నింగ్ పొటెన్షియల్ గురించి నేను ఆల్రెడీ చెప్పానండి. ఫ్రెషర్కి మనకి ఇండియాలో వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి 2.5 లక్షల నుంచి 3 లక్షలు మాత్రమే వాళ్ళ శాలరీ ఉంటే, అదే జపాన్లో వచ్చేసి మీకు ఇంచుమించుగా 15 లక్షల నుంచి 16 లక్షలతో స్టార్ట్ అవుతుందండి. అంటే మీరు క్రమేపీ వెన్ యు ఆర్ గ్రోయింగ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అది మీకు డబుల్ ట్రిపుల్ అవటమే తప్ప తగ్గేదైతే పరిస్థితి ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ జపనీస్ వర్క్ కల్చరు లేకపోతే ఇండియన్ వర్క్ కల్చర్ కూడా మనం చూసుకుంటే ఇండియాలో వచ్చేసి మనకి 5 to 6 days మనకు వర్క్ ఉంటుందండి. అదే జపాన్లో వచ్చేసి ఓన్లీ 5 days అండి వారానికి. అండ్ అదే కాకుండా మనకి 12 నెలల శాలరీ మనకి ఇండియాలో మనకు వస్తుంటే అక్కడ వచ్చేసి 14 నెలల శాలరీ వస్తుంది. అంటే 2 నెలల బోనస్, ఎవ్రీ ఇయర్ యూ విల్ బి గెటింగ్ ఏ 2 months బోనస్ అండి. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ప్లస్ హెల్త్, లేకపోతే డిఏలు, లేకపోతే హెచ్ఆర్ఏలు, ఇలాంటి అలవెన్సెస్ కూడా మనకి కంపెనీ హ్యాస్ టు ప్రొవైడ్ అస్ యాజ్ పర్ దేర్ నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. సో ఇలాంటివి కూడా వీ విల్ బీ ఆస్కింగ్ ద స్టూడెంట్ టు లెర్న్ బిఫోర్ దే గో ఇన్ టు ద జాబ్. సో జపనీస్ వీసా ప్రోగ్రామ్ చాలా కష్టంగా ఉంటుందని అంటారు. మరి ఈడీ ప్లస్ దీనికి ఎలా సపోర్ట్ చేస్తుంది? ఎస్ మ్యామ్, జపనీస్ ప్రోగ్రామ్ వీసా అనేది అందరికీ కష్టమే అండి. కాకపోతే ఎప్పుడైతే మీ వెనక లేకపోతే మీ తోడు ఒక మాస్టర్ ఉన్నాడు అని అంటే దట్ విల్ బీ ఈజీ అండ్ యువర్ మాస్టర్ విల్ బీ ఈడీ ప్లస్. సో వన్స్ యూ హ్యావ్ ద ఈడీ ప్లస్ గైడెన్స్ విత్ యూ, 100% we can assure the students that they will be having the visas easily.